చిత్రించమని దానికి రైట్ సైడ్ part of that piano. Downstream apron వరకు మనము మాన్సూన్ వచ్చే లోపల పూర్తి చేయాల్సిన అవసరం ఉంది సార్. సో ఎంటైర్ వర్క్ పూర్తి. సో ఇప్పుడు ఈ డౌన్స్ట్రీమ్ ఇప్పుడు యాక్చువల్గా అయితే లెవెలింగ్ కోర్స్ దానిపైన రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ ఉంది సార్ దాని కింద. సో ముందు ఇప్పుడు లెవెలింగ్ కోర్స్ వరకు మనము 20,000 క్యూబిక్ మీటర్స్ వరకు ఈ సీజన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం సార్. నెక్స్ట్ అంటే మాన్సూన్ పొజిషన్ బట్టి టైం మనకి అవైలబిలిటీని బట్టి ఆర్సీసీది కూడా స్టార్ట్ చేస్తాం సార్. సో ఇమీడియట్గా చేయాల్సినవి ఉన్నాయి సార్. ఇంకా మిగిలిన స్కీమ్స్ కూడా ఎందులోనే చూపించాలి సార్. మనం యాక్చువల్గా మనం ఇప్పుడు సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాలని అప్పుడు ప్రపోజ్ చేసాం. మనం ఇక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి అప్పుడు మళ్ళీ మన కండలేరు పుండి కెనాల్లో నుంచి మనం లిఫ్ట్ స్కీమ్ పెట్టి ఆల్తూరుపాడు బ్యాలెన్స్ రిజర్వాయర్ తీసుకెళ్ళి అక్కడ నుంచి మెర్లపాటు ట్యాంక్ అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతున్నాం ఇక్కడ 696 అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేమా? ఇంకొంచెం ఎడలు తీరామది దీన్ని ఈ కెనాల్ సార్. ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి అది అట్నే ఉంది. ఇంకా అది మనం ఈజీగా రాదు సార్, ఎందుకంటే వైల్డ్ లైఫ్ ఈ మధ్య ఒక రివైజ్డ్ ప్లాన్ ఇచ్చారు సార్. కండలేరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఆల్తూరుపాడు కెనాల్కి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్. ఫారెస్ట్ లేకుండా చేయించినది రివైజ్డ్ ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్. ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు. ఫారెస్ట్ లో లేదు అది, లేకపోతే బెస్ట్ కదా. అదన్నా రిజర్వాయర్ దగ్గర నుంచి చేస్తే నేరుగా ఆ స్ట్రీమ్ అట్లా వెళ్ళిపోతుంది. ఎందుకు ఇన్ని రోజులు లేట్ అవుతుంది? అది కూడా ఒకసారి తయారు చేయలేదు. దానికి ముందు ప్రాబ్లం ఉందనే మనం ఇట్లా పెట్టాం సార్ యాక్చువల్గా. సో ఇది ఇప్పుడు ఎగ్జామిన్ చేసి వెంటనే చేస్తాం సార్. తమిళనాడు పెట్టాం కదా, అది పూండికి పోతుంది. పూండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా, ఇక్కడ చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పెడతారా, ఇక్కడి నుంచి డైరెక్ట్గా చేస్తారా? అదే బెస్ట్ సార్. సో చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి పుండికి వెళ్ళిపోతుంది. ఈ సెపరేట్ డెడికేటెడ్ పుండికి మళ్ళీ ఇక్కడంతా వస్తుంది కదా. పుండి మీద అంటే కూడా మీకు ఆన్లైన్ అన్ని ఇవన్నీ వస్తాయి కదా. సత్యవేడు వస్తుంది, వెంకటగిరి వస్తుంది, కాళహస్తి వస్తుంది, ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళా. కాబట్టి ఇది ప్యారల్ గా పెట్టేసి ఇక్కడ తీసుకుపోతే అప్పుడు ఆ స్ట్రీమ్ కరెక్ట్గా వెళ్ళిపోతుంది. హై లెవెల్ కెనాల్ కింద 2 పేజెస్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్కి ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి సార్ వర్క్స్. ల్యాండ్ ఎక్విజిషన్కి R&Rకి మెయిన్గా పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి సార్. సో దానివల్ల ఇక్కడ మీరు ఇంకోటి కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ఆయకట్టు వచ్చినప్పుడు
వెలుగొండ ఆయకట్టు కూడా తీసుకోవాలి కన్సిడరేషన్లో. వెలుగొండ కూడా తీసుకుంటే అది ఎక్కడెక్కడ వస్తుంది, ఇది ఎక్కడ వస్తుంది, రెండు ఓవర్లాపింగ్ చూసుకుంటే ఏది కాస్ట్ ఎఫెక్టివ్, వాటర్ అవైలబిలిటీ ఏంటి, రెండు కూడా అనలైజ్ చేయాలి. ఇప్పుడే క్లారిటీ వస్తుంది. ఓకే, తమ టైంలో టెండర్ ఫైనల్ ఆఫీసర్ ప్రోగ్రెస్లో సౌత్ ఫీల్డ్ లాస్ట్ 3 villages స్పెండ్. మన విలేజ్ చేసి లాస్ట్ 3 villages టోటల్ విల్ వర్క్ ఇట్ అవుట్. అన్నీ డబ్బులు వస్తాయి, అన్నీ చేద్దాం. ఇంకొకటి కెనాల్స్ కింద ముఖ్యము లోకలైజ్ చేయమని ఒకటి సమరవరం మీ దృష్టిలో పెడతాము. వాట్ ఈస్ ది ప్రాబ్లం? అది లోకలైజ్ చేయడానికి మీకు ఫిష్ ట్యాంక్స్ అన్ని చేసినంత లోకలైజ్ చేసేయండి. ఇయర్ మార్క్ చేసేటప్పుడు వాటర్ సేవింగ్ వస్తే అప్లాంట్స్ కూడా ఇవ్వడానికి ఓవరాల్ వాటర్ బ్యాలెన్సింగ్, వాటర్ మేనేజ్మెంట్ 40,000 acres దాకా టెంటేటివ్గా లొకలైజ్ చేయాలి సార్. మేడ్ అన్ యాక్షన్ ప్లాన్ సార్ 6 months కంప్లీట్. సో దిస్ డ్యామేజ్ సార్. గేట్స్ సంబంధించి 10th గేట్ సార్ డ్యామేజ్ గట్టిగా చెప్పండి. 12th గేట్ సార్ డ్యామేజ్ అయిపోయింది. మన లీడ్స్ అయిన డ్యామేజ్ అయిపోయింది సార్. మన ఎన్ని గేట్స్ డ్యామేజ్ అని? మొత్తం 4 గేట్స్ డ్యామేజ్ అయినాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ మిగతాయి కూడా మనం రీప్లేస్ చేస్తాం. నియర్లీ 35 years అయినాయి సార్. మన డోర్స్ పెట్టుకొని కూడా కొత్తగా మార్చుకోలేదు సార్ అప్పటి నుండి సార్. వాట్ ఇస్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ ది గేట్స్? 2.42 సార్. స్పిల్వే అయితే 2.4 crores. తర్వాత రైట్ సైడ్ రెగ్యులేటర్కి 5.4 crores కావాలి. రీప్లేస్మెంట్ ఆఫ్ గేట్స్ కూడా మార్చాలి. ఇవేమో రోప్స్ మార్చాలి. అన్ని కలిపి 8 సార్. ఆల్ గేట్స్ ఈ ఏరియా మెకానికల్ ఆల్రెడీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్. 300 crores అది ఉందా? ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఎమర్జెన్సీలో